the knowledge is free, where the mind is without fear, and head is held high, where the knowledge is free, where the mind is without fear. knowledge పడక పొద్దునే ఏదో చదువును పోను ఏదో చదువు కూడు పెట్టాలా గుడ్డు పెట్టాలా అమ్మా ఇవాళ కూడా పుస్తకాలు కొనకపోతే స్కూల్ నుంచి పంపించేస్తారు. నా దగ్గర ఎక్కడేరా మీ నాన్న అడుగు. ఆయన ఎవడో ఇస్తారు, వెళ్ళి అడగరా. పుస్తకాలు కొనాలి, డబ్బులు కావాలి. చూడు ఆ డబ్బులేటి ఈ సెంట్ నుంచి తీసుకురా. నాకు డబ్బులు కావాలి, పుస్తకాలు కొనాలి. నువ్వు చదివే ఉద్యోగాలు చేయక్కర్లేదు, ఊళ్ళో ఎక్కర్లేదు, కానీ ముందు సీసా తీసుకురా. నేను వెళ్ళను. సెంటులో సీసా తీసుకురారా అంటే స్కూల్ వెళ్ళిపోతుంది. స్కూల్కి నేను ఉన్నానుగా బాబు, నేను తెస్తానేవ్వండి. ఇదిగా నేను వెళ్తానా గానీ ఆ ఇంటికి తీసుకురా. అట్టగానండి. రే ఆ బండి తీసుకెళ్ళి నీళ్ళ కట్టరా. ఏంటే ఈవేళ ఎప్పుడు పూలు కుట్టుకుంటున్నా? మీరు వస్తే ఏం కట్టుకోలేవరుగా. సరే పద లోపల పోదాం. లోపలికి ఎందుకు? కట్టి మంచమా ఫ్యానా? సరేలేవే, పందిరి మంచం చేయిస్తాను, కరెంటు తెప్పిస్తాను. ఏడాది నుంచి అంటున్నారు ఈ మాట. రాళ్ళ నెక్లెస్ కూడా చేయిస్తానని ఆర్డర్ ఇచ్చాను కదే. నువ్వు అన్ని ఇచ్చారు ఆర్డర్. నేను సత్యాకి వస్తే అన్ని ఊళ్ళో వాళ్ళు అంతా అనుకుంటున్నారు వాళ్ళ నాయన ఇచ్చుకున్నాడు నీకేమి ఇచ్చాడే అని. చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. సరేలేవే, వారం రోజుల్లో పందిరి మంచం, రాళ్ల నెక్లెస్, కరెంటు అన్ని వచ్చేస్తాయి. సరేనా? రే పొలంలో ఆకుమడేస్తున్నారు కానీ నువ్వు దగ్గర నుండి పనులు చూసుకో. అలాగనే. ఏ అయ్యగారు ఈరోజు పొలం వెళ్ళరా? నువ్వు ఉండగా పొలం ఎందుకు, పెళ్ళం ఎందుకే? అప్పుడే వచ్చేసారు. స్కూల్ నుంచి పంపించేశారు. ఎందుకని? పుస్తకాలు ఏమని ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నానా? చెప్పలేకపోయావా? డబ్బులకి ఇబ్బందిగా ఉంది, రేపు ఎల్లుండో కొంటామని. చెప్తే వాళ్ళు అమ్ముతారా? డబ్బులు లేవు. డబ్బులు సోగ్గా గుడ్లేసుకొని తిరగడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు, తాగడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు, సెంటర్కి పోవడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు, ఆ ముండని సినిమాలు తీసుకెళ్ళడానికి ఎక్కడి నుంచి డబ్బులు? ఊరుకోండి, ఏదో తెలిసి తెలియని మాట్లాడినాడు. తెలియక కాదే, నీ అలుసు చూసుకొని నువ్వే కదా చెడగొడుతున్నావు. ఎరా చదువు పేరు చెప్పి పొలం పల్లె కొడతానా? పొలం పల్లె ఎవరు చూస్తారు రా? నీ తాత రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి వెళ్ళలేదు. నేను వెళ్తాను. నాతో ఎట్టుకోకు. నాతో ఎట్టుకున్నావంటే నిన్ను దాన్ని బజార్లో ఎట్టేస్తాను. ఆడు ఏటన్నాడు? చదువుకుంటానన్నాడు. చదువుకుంటే తప్పేంటి? నన్ను నా బాబు చదువుకోని లేదు కాబట్టి పేడెత్తుకుంటున్నాను. ఆడు పేడెత్తుకోలే. పేడ ఇదిగో చదువుకోవాలంటే కొట్టే బాబుని చూశాను కానీ చదువుకుంటాను అంటే కొట్టే బాబుని నేనెక్కడ చూడలేదు బాబు. ఏటి ఏటి అట్ట చూస్తావేంటి? పెళ్ళం పిల్లల్ని కొట్టేవాడికి కారు చేతులు అడిపోగలవు. వెళ్ళలా ఏటి అట్ట చూస్తాయిలా కొంపకొస్తేనే అసహ్యం. ఎల్లోకే పురుగులెట్టిపోతావు. అసహ్యం అంటాడేంటి? ఇదిగో చూడదునా, నువ్వు నోరు మూసుకొని కూకున్నావు అంటే నెత్తినే కూకుంటాడు. మొగుడు మన కాళ్ళ దగ్గర ఉన్నప్పుడే చుట్టి తెచ్చుకోవాలి. అప్పుడు వదిలి సలదాకా తెచ్చుకుంటే పీకలే తెచ్చుకుంటాడు. నా మొగుడు చూడాను ఎక్కడ వచ్చినాను. కూకమంటే కూకుంటాడు, నించోమంటే నించుంటాడు, పేడెత్తమంటే ఎత్తుతాడు, పిడకలు కొట్టమంటే కొడతాడు. ఆల్గొండాలి మొగుడంటే. ఒరే మల్లయ్య, పిడక నువ్వేత్తనం పెట్టి మా చెల్లె మానేసిన డేటి నానే మానిపించేసిన. ఎందుకేటి? ఏం లేదు, దాని సేపు పెద్దది కదా. నేను 2 పిడకలేస్తే పేడతో అదో పిడకేద్ది. అలాగైతే ఏటవుద్ది? నా సేపు పడుతుంది, వ్యాపారం మునిగిపోద్ది కదా. గోడంతా కొట్టేమిటి అలా అలికేసి కబుర్లు చెప్తున్నావేటి? నానేటి చెప్పినాను. చెల్లెమ్మా, ఇదిగో ఈ 100 పెట్టుకుని 100 రూపాయలు మళ్ళీ నెల వాళ్ళు ఇచ్చేస్తాను.
ఓ సోదరికి 100 రూపాయలు ఎవరు ఇచ్చుకుంటారు? 50 రూపాయలు ఇచ్చుకుంటాను. నెలలోగా ఇవ్వకపోతే నేనే ఉంచేసుకుంటాను, పదిస్తాను. నా తెలియదు నీ బుద్ధి. ఏటి ఏటి కొనుక్కుంటున్నావేటి? నేను నాన్నడు కొనుక్కున్నాను. అయినా పరమగారి ముందు పరుగు చేస్తావేంటి? మగాడు కదా మాకేంట పెళ్లి 7 ఏళ్ళది, పిల్ల లేదు, పిడుకులేదు. మాకాడట నన్నేమంటావు? నువ్వు కాకపోతే ఎవరు తొందర కానీ మీరు తప్పించుకుని సంతకెళ్ళాలి. పెద్ద మగాడు బయలుదేరాడు. ఇక్కడే కూకొని నేను వెళ్ళి తీసుకొస్తాను. చిట్టి చిట్టి, ఏం చేస్తున్నావు? గోరింటాకు వస్తున్నాడు. నేను కోసిస్తాలే. ఏటి అమ్మ తెస్తుందిగా. ఏంట్రా ఏంటి మాటకి మాట సమాధానం చెప్తున్నావు? గాయరా ఇవ్వండి, నేను తీసుకొచ్చాను. తెస్తే నీ ఎత్తి కట్టుకోవే దారిద్ర మొహమా. ఇప్పుడు నుంచి గొడవలకు నేర్పెడుతున్నావా? అది కాదండి, చేతుల నిండా గోరింటాకు పెట్టాను.